దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. మరి ఒక దినాన దేవుడు మనతో మాట్లాడాలని ఎంతో ఆశిస్తుంటున్నాడు. దేవుని మాటలు మనను బలపరుస్తాయి, దేవుని మాటలు మనను ఆదరిస్తాయి, దేవుని మాటలు మనల్ని నిలబెడతాయి, దేవుని మాటలు మనను ప్రోత్సహిస్తాయి, దేవుని మాటలు మనం సరిచేస్తాయి. మరి ఈ ఉదయకాలం అపోస్తలుడైనటువంటి యోహాను రచించినటువంటి 3వ పత్రిక గురించి మనం ధ్యానించబోతుంటున్నాం. అపోస్తలుడైనటువంటి యోహాను యేసును ప్రేమించినటువంటి వ్యక్తి, యేసును వెంబడించినటువంటి వ్యక్తి, యేసును హత్తుకున్నటువంటి వ్యక్తి, యేసు యొద్ద నుంచి అనేకమైనటువంటి దర్శనాలను పొందుకున్నటువంటి వ్యక్తి, యేసు యొద్ద అనేకమైనటువంటి రహస్యాలను నేర్చుకున్నటువంటి వ్యక్తి, యేసును సమీపంగా చూసినటువంటి వ్యక్తి, యేసు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి యోహాను అని మనం గ్రహించాలి. దేవుని ప్రజలారా, అపోస్తలుడైనటువంటి యోహాను, మరి యోహాను శుభవార్త రాశాడు, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అంత మాత్రమే కాదు మరి ప్రకటన గ్రంథాన్ని రచించాడు. ఈ అపోస్తలుడైనటువంటి యోహాను ఈ పత్రికలో, ఈ 3వ పత్రికలో మరి 3 వ్యక్తుల్ని మరి కనపరుస్తున్నాడు. మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే గాయు అనేటటువంటి వ్యక్తి, 2వ వ్యక్తిని మనం చూసినట్లయితే దియోత్రెఫే అనేటటువంటి వ్యక్తి, మరి 9వ వచనంలో మనం చూస్తాం. మరి 12వ వచనంలో మనం చూసినట్లయితే డెమేత్రియు అనేటటువంటి వ్యక్తి. ఈ 3 వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు ఈ సంఘములో, లేకుంటే వారు ఉన్నటువంటి సమాజములో, లేకుంటే వారు కూడుకున్నటువంటి స్థలములో ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. మరి గాయు గురించి మనం ఈ దినాన మనం ధ్యానిద్దాం. మరి ఈ మిగతా ఇద్దరిని మనం చూసినట్లయితే వీరిద్దరిలో కూడా కొన్ని మంచి స్వభావాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ స్వభావాలు కూడా ఉన్నట్లు మనం గ్రహించగలుగుతాం. కానీ దినాన గాయు గురించి మనం నేర్చుకుందాం. మరి గాయు గురించి ఇలా రాయబడింది. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు మరి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియమైనటువంటి శిష్యుడు అయినటువంటి గాయువును ఉద్దేశించి ఈ మాటలు తెలియజేసిన. ప్రియుడా, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం, నీవు దేవుని సన్నిధానంలో వర్ధిల్లుతున్న ప్రకారం, నీవు దేవుని సముఖములో వర్ధిల్లుతున్న ప్రకారం, నువ్వు దేవుని సన్నిధానంలో విస్తరిస్తున్న ప్రకారం, నువ్వు దేవుని సన్నిధానంలో దేవునికి సమీపంగా అవుతున్న ప్రకారం, నువ్వు అన్ని విషయాల్లో దేవుని జనాంగమ గ్రహిస్తున్నారా? కొన్ని విషయాల్లో కాదు. నువ్వు కేవలం మరి ఈ విషయంలో వర్ధిల్లు, ఈ విషయంలో వర్ధిల్లకూడదు, ఈ విషయంలో వృద్ధి చెందు, ఈ విషయంలో వృద్ధి చెందకూడదు, ఈ విషయంలో పైకి రా, ఈ విషయంలో పైకి రావద్దు అని రాయబడలేదండి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను అన్ని విషయాల్లో, దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నాను. అన్ని విషయాలంటే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి, నువ్వు శారీరకంగా వర్ధిల్లాలి, నీవు మానసికంగా వర్ధిల్లాలి, నీవు నీ యొక్క బాంధవ్యాల్లో వర్ధిల్లాలి, నీ యొక్క వ్యాపారంలో వర్ధిల్లాలి, నీ యొక్క మరి ఉద్యోగంలో వర్ధిల్లాలి, నీ యొక్క చదువుల్లో వర్ధిల్లాలి. నీవు ప్రతి రంగములో, గమనిస్తున్నారా, ప్రతి రంగములో నీవు వర్ధిల్లాలని ప్రభువు కోరుతుంటున్నాడు. ప్రభు నీ జీవితంలో ఆయన కోరేటటువంటిది ఏంటంటే, నీవు ఒకే విధంగా మరి ఎదగాలని కాదు, అన్ని కోణాల్లో. మన బిడ్డలను మనం చూసినట్లయితే వారి ఒకే చెయ్యి పెరుగుతుంటే, వారి ఒకే చెయ్యి బలంగా ఉంటే మనం వాళ్ళని ఏమంటామంటే అబ్నార్మల్ అంటాం అన్నట్టు. వారి కేవలం ఒకే తల మాత్రమే పెరుగుతూ వారి యొక్క శరీరం అంతా కూడా మరి కృషించిపోతుంటే మనం ఏమంటామంటే ఇది అబ్నార్మల్ అంటాం. మనం ఏ బిడ్డ కూడా అన్ని అవయవాలు, అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ షుడ్ బి స్ట్రెంగ్థెన్ అని మనం కోరుతుంటాం. అన్ని అవయవాలు చక్కగా ఎదగాలని మనం కోరుతుంటాం. అదే విధంగా ప్రభు కూడా నీ జీవితంలో అన్ని కోణాల్లో ఎదగాలి అని ప్రభు కోరుతుంటున్నాడు. ఇలా ఎదగాలి అంటే మొదటిది మనం చూద్దామండి. మొదటిది ఇలా అభివృద్ధి చెందాలంటే కొన్ని విషయాలు మనం నేర్చుకోదండి. మొదటి విషయాన్ని మాత్రమే మీ ఎదుటకి దినాన్ని తీసుకురావాలని నేను కోరుతుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ 3 విషయాలను మరి మనం ధ్యానించబోతుంటాం. మొదటి విషయం మనం చూసినట్లయితే ఇక్కడ సత్యము అనేటటువంటి మాట ఈ యొక్క
ఈ యొక్క వచనాల్లో మనం చాలాసార్లు కనబడుతుంటది. మరి మనము మొదటి వచనంలో సత్యమును బట్టి అనే మాట కనబడుతుంటుంది. మూడో వచనంలో మీరు చూసినట్లయితే నీవు సత్యమును అనుసరించి అనే మాట కనబడుతుంటుంది. అదే మూడో వచనంలో మరి చివరి వరుసలో చూసిన నీ సత్య ప్రవర్తనను గురించి అనే మాట కనబడుతుంటుంది. నాలుగో వచనంలో నా పిల్లలు సత్యమును అనే మాట కనబడుతుంటుంది. మరి ఆ 8వ వచనంలో మనము సత్యమునకు అనే మాట కనబడుతుంటుంది. 12వ వచనంలో చూసినట్లయితే సత్యము వలనను అనే మాట, 12వ వచనం చివరి వరుసలో సత్యమైనది అనే మాట. చూడండి, ఇన్నిసార్లు ఒక పదం, ఇన్నిసార్లు అపోస్తలుడైనటువంటి పౌలు లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని వివరిస్తున్నాడంటే దాని మీద ఒక్కానించి మరి చెప్తున్నాడంటే సత్యాన్ని వెంబడించేవాడు తప్పక వర్ధిల్లుతాడు, సత్యాన్ని వెంబడించేటటువంటి వాడు తప్పక పైకొస్తాడు, సత్యాన్ని వెంబడించేటటువంటి వాడు తప్పక వృద్ధి చెందుతాడు, సత్యాన్ని వెంబడించేటటువంటి వాడు తప్పక శక్తిమంతునిగా ఉంటాడు, సత్యాన్ని వెంబడించేటటువంటి వాడు తప్పక గొప్పవాడు అవుతాడు, సత్యాన్ని వెంబడించేటటువంటి వాడు తప్పక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వస్తాడు. గమనిస్తున్నారా? సత్యం అంటే ఏంటిది? సత్యం అంటే దాన్ని ఎలా మనము అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువారే, అపోసినటువంటి యోహానే యేసు ప్రభువారి గురించి తాను చెప్తుంటున్నప్పుడు ఆ యోహాను శుభవార్తలో సత్యం అంటే ఏంటి అంటే, సత్యం అంటే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమని యేసు ప్రభువారు సెలవిచ్చారు. అంటే యేసును వెంబడించేవాడు, యేసును హత్తుకున్నటువంటి వాడు, యేసును ప్రేమించేవాడు, యేసు జీవితాన్ని తమ జీవితంలోనికి అన్వయించుకున్నటువంటి వారు, యేసును తమ జీవితంలోనికి ఆహ్వానించినటువంటి వారు, యేసు చెప్పినటువంటి బోధల మీద తమ జీవితాలను కట్టుకునేటటువంటి వారు, యేసును తాము మిక్కటంగా ప్రేమించే వారందరూ కూడా అండి తప్పక వర్ధిల్లుతారు. ఇది మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో అడిగేటటువంటి ప్రశ్న. నువ్వు యేసుని వెంబడిస్తున్నావా? సత్యాన్ని ప్రేమిస్తున్నావా? సత్యంలో నిలుచున్నావా? సత్యాన్ని నీవు హత్తుకున్నావా? ఒకవేళ హత్తుకోకుంటే, ఒకవేళ నీవు వెంబడించకుంటే దయచేసి ఇది అద్భుతమైనటువంటి తరుణం అని మీరు జ్ఞాపకం చేసుకున్నా. యేసును హత్తుకో, యేసును ప్రేమించు, యేసును వెంబడించు, తప్పక నువ్వు వర్ధిల్లుతావు. గాయు ఏ విధంగా అయితే ఆయా ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలంటే సత్యములో నిలుచుండాలి, సత్యాన్ని వెంబడించాలి, సత్యాన్ని ప్రేమించాలి. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.